అత్తమ్మ ఉప్పురాజు యాక్సిడెంట్ అయిన ఉండేది. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయలు వచ్చినాయి సార్. వస్తే ఖాతా అవన్నీ తీసుకొని అన్నీ వేస్తాను, ఖాతా అవన్నీ గుంజుకొని తీసుకొని అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకొని ఎక్కడి పైసలు లేవేం లేవు. ఇంకరు కూడా వచ్చిండ్రు రివాల్ సైడ్. ఇక రూపాయి లేవమ్మా 2-3 సార్లు వచ్చినప్పుడల్లా అత్తయ్యమ్మ నువ్వు కాతీయండి, నేను కాతీయనంటే కూడా అని లేస్తా డబ్బులని కూడా తీసుకొని కూడా దయాకర్ సార్ తీసుకున్నాడు సారు. ఆ ఖాతా కూడా లేదు నా దగ్గర, ఏం ఆధారం లేదు సార్. ఇక
మా మామ పేడ కూడా చేరు 50,000 అని నోటీస్ పంపిస్తున్నారు. ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టాలి అవి ఆ డబ్బులు ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. ఆ భూమి కూడా లేదు మా దగ్గర. మేము కూలి పని చేసుకొని బతున్నాం. మేము అవి ఏడికెళ్ళి కట్టాలి. నేను ఇద్దరు చేరు 50,000 అని ఇద్దరు కలిసి ₹1,00,000 మేము ఏడికెళ్ళి కట్టాలి. ఆయనని పిలిపియాలా కొంచెం, ఆయన మా ముంగడికి పిలిపిరు. ఎట్లా చేసి పిలిపిస్తే మేము మాట్లాడతాం సార్. ఎట్లా కుకునూరు నాకు 18 గుంటల ల్యాండ్ ఉంది. 18 గుంటలకు 1,50,000 లోన్ అని చెప్పి నాకు 1,50,000 ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత 3 లక్షల లోన్ ఉన్నాయని వీళ్ళు మా ఇంటికి వచ్చి నా ఇల్లు రాసి పెడదామని వచ్చిండు. నేను ₹1 కూడా కట్టలేను. నాకు ₹1,50,000 లోన్ ఇచ్చిండు. క్రాప్ లోన్ కూడా ఇప్పుడు 70,000 ఉంది. అవి కూడా నాకు రూపాయి ఇవ్వలేదు. కేవలం నాకు ఇచ్చింది ₹1,50,000. నాకు ఉన్నది 18 గుంటలు. నా ఇల్లు రాసి పెడతాము, నన్ను అధ్యతము మొత్తం నన్ను ఏం లేకుండా చేద్దామని వీళ్ళు సొసైటీలో నా ఇంటికి వస్తారు. వీళ్ళు ఏం చేయకుంటే నేను నా ఇల్లు అర్రస్ కానీ అర్రస్కి వస్తే నేను ఖచ్చితంగా దయసాగరం మీద ఈ సొసైటీ మీద ఆత్మహత్య చనిపోవడం మాత్రం ఖచ్చితం. నాకు జరుగుతున్న అన్యాయం అయితే మామూలుగా లేదు. నాకు ఉన్నది 18 గుంటల ల్యాండే. నాకు 3 లక్షల లోన్ ఇచ్చారు. 3 లక్షల లోన్ అని రాసి పెట్టింది. అక్కడ 3 లక్షల లోన్ ఒకటి 70,000 క్రాప్ లోను అవి కూడా ఇవ్వలేరు. కానీ 1,50,000 ఇచ్చారు అంతే. నేను దయసాగర్ వల్ల ఇది చేసిన యాజమాన్యం మొత్తం. నాకు లోనే తీసుకోలే. 10 సంవత్సరాల కింద నా పేరు మీద పాస్బుక్ కావాలి. ఇవాళ 25,000 పోయి ₹36,000 రాసింది. నేను పైసలు క్రాప్ లోనే తీసుకోలేదు. తీసుకున్నట్లు ఇవాళ పైసలు కట్టుకోవాలని చెప్తున్నా. ఎంత? ₹36,000 అట్లా చూపిస్తుంది. నేనే అందులో కొన్ని డబ్బులు వేసుకుంటా, లెక్క తీసుకొని పని చేసుకుంటాను. వాడికి ఇట్లా ఎందుకు అంటే నువ్వు తీసుకున్నావు డబ్బులు కూడా నన్నే తీసుకున్నావచ్చు. లేదే నేను తీసేయకూడదు. దానికి 15 సంతకాలు పెడతాను. ఒక సంతకం పెడితే లోన్ లేదు సార్. ఇది కథ.